పోయిన వారంలో కొన్ని మాటలు మనము ధ్యానించుకున్నాం. అవే మాటలే అదే గ్రంథముల నుండి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. పోయిన వారంలో మరి రాజు యొక్క ప్రారంభం దినము అద్భుతంగా ఉంది. ఆ రాజు చాలా అద్భుతంగా పనిచేశాడు. అయితే ఈరోజు మరి ముందుండే భాగంలో ఆ రాజు అంతము ఎలా ఉంది, ఆ రాజు ప్రారంభము అద్భుతము, ఆ రాజు అంతము ఎలా ఉందో మనము ధ్యానించుకుందాం. సమయానికి మరి నేను ముగిస్తా. 2వ దినవృత్తాంతుల గ్రంథము 24వ అధ్యాయం 24వ అధ్యాయం 13 నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. ఇలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాన్ని యథాస్థితికి తెచ్చి దాన్ని బలపరిచిరి. అది స్థిరమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజునద్దకు యెహోవా యొద్దకును తీసుకొని రాగా, వారు దాని చేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడునట్లును దహన బలులు నర్పించుటయందును ఉపయోగపడునట్లును ఉపకరణములను గరిటెలను వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. యెహోవాను ఇన్న దినములలో యెహోవా మందిరములో దహన బలులు నిత్యమును అర్పింపబడెను. ప్రియులారా, ఇక్కడ వరకు ఒక అంతం. రాజు ఇంతటి వరకు చాలా చక్కగా ఉన్నాడు. అయితే ముందు దినాలలో చూడండి ఏమైందనేది. రాజు మొదటిగా ఎలా ఉన్నాడంటే, ఒక్కతో పేజీలా తిప్పేయండి. ఇక్కడ దేవుని దృష్టికి ఎలా ఉన్నాడనేది చూడండి. 2వ వచనం, యాజకుడైన యెహోయాదు బ్రతికిన దినములయు యావాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. యావాషు రాజు యథార్థముగా దేవుని దృష్టికి ప్రవర్తించాడంట. ఆయన మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి చాలా యథార్థముగా బ్రతికాడు. ఇక్కడ వరకు మనము చూసాము దేవుని మందిరం పట్ల ఆయన ఉండే ఆసక్తి, దేవుని మందిరం పట్ల ఆయన చూపిన ప్రేమ, దేవుని మందిరం పట్ల చూసినటువంటి ఒక గొప్ప సమయాన్ని దేవునికి ఇచ్చేశాడు. దేవుడు అంటే అంత ప్రేమించాడు, దేవుని మందిరం అంటే ఇష్టపడ్డాడు. దేవుని మందిరంలో పాడైపోయినప్పుడు ఆయన దగ్గరుండి బాగు చేయించాడు. చాలా అద్భుతంగా దేవుడు ఆయనకి ఏదైతే ఆలోచన ఇచ్చాడో ఆ విధముగా ఒక యాజకుని ద్వారా ఏ ఆలోచనలు పంచుకున్నాడో ఆ ఆలోచన ప్రకారం యథాస్థితికి మందిరాన్ని తెచ్చాడు. పాడైపోయింది మందిరము, చెడిపోయింది మందిరము, పడిపోయిన మందిరాన్ని అనేక ప్రజలని, తన ప్రజలని పోగేసి, తన జనములను పోగేసి ఒకే చోటికి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన వెంటనే మిగిలినటువంటి ఆ యొక్క ద్రవ్యములు అనగా ధనం ఉందిగా, ఆ మిగిలిన ద్రవ్యాన్ని మందిరముకు కొరకు ఖర్చు పెట్టడానికి తన పడ్డ ప్రయాసం అంతా కూడా వేస్ట్ కాలేదు, ఫలించింది.
ఆయన బలులు అర్పించాడు. అన్ని విధములుగా దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. అయితే కింద భాగంలో చూద్దాం చూడండి, 15వ వచనం నుంచి అక్కడి నుంచి 1 నుంచి 14 వరకు అని ప్రారంభం ఉంది. 1వ వచనం నుంచి దాదాపు 15 వచనం వరకు 14 వచనం వరకు ప్రారంభం. అయితే 15వ వచనం నుంచి చూద్దాం చూడండి. యెహోవాయాదు దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లు వాడు. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతి పెట్టిరి. యాజకుడు చనిపోయాడు. యాజకుడు చాలా యథార్థముగా ఉన్నాడు. మనుషుల దృష్టికి ఉన్నాడు, దేవుని దృష్టికి ఉన్నాడు. తన బ్రతికిన దినములంతా కూడా చాలా దేవునికి అంగీకారమైనటువంటి దినాలలో ఆయన బ్రతికాడు. ఎవరైనా యాజకుడు. యాజకులలో ప్రధాన యాజకుడు. ఆయన చెప్పిందే వేదం. దేవుడు ఏదైతే తనతో మాట్లాడతాడో ఆ విధంగా ప్రజలకు తెలియపరుస్తాడు. అందుకే ఆయన మరణము కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉండదు. 16వ వచనం చూద్దాం చూడండి. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని అంటున్నాడు. దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి. ఇక్కడ 2 నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. ఒక మానవుడు దేవుని దృష్టికి ఇష్టంగా బ్రతకగలడా? ఒక మానవుడు తన ఇంటికి ఇష్టంగా బ్రతకగలడా? 2 నిమిషాలు ఆలోచన చేద్దాం. ఇక్కడ దేవుణ్ణి సంతోషపరచాలంటే అది మానవునికి, సాధారణమైన మానవునికి అసాధ్యం. ఒక కుటుంబాన్ని సంతోష పెట్టాలంటే అది కూడా అసాధ్యమే. కుటుంబంలో ఉండే అందరినీ సంతోష పెట్టలేము. పెట్టగలమా? పెట్టలేము. ఒకరికి సంతోషం ఇస్తే మరొకరికి గాయపరుస్తారు. కోడలికి మంచిగా ఉన్నాము, కుమారుడికి శత్రువు అయిపోతాము. భార్యకు మంచిగా ఉంటాము, పిల్లలకి శత్రువు అయిపోతాము. పెద్దలకి మంచిగా ఉంటాము, పిల్లలకి శత్రువులు అయిపోతాము. అయితే ఈ యాజకుడు చూడండి, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, కుటుంబానికి ఇష్టడుగా ఉన్నాడు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, ఒక మానవుడు బ్రతికితే, ఒక విశ్వాసి బ్రతికితే, దేవుని కుమారుడు బ్రతికితే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి బ్రతికితే, మొదట దేవుని దృష్టికి ఇష్టముగా ఉండాలి, యథార్థముగా ఉండాలి. కుటుంబంలో కూడా ఇష్టముగా యథార్థముగా ఉండాలి. ఈ యాజకుని ద్వారా మనం ఈ విధముగా నేర్చుకోవచ్చు 2 మాటల్లో. ఆయన బ్రతికిన దినములన్నీ కూడా ఎన్ని సంవత్సరాలు చూడండి అతను బ్రతికినది. యెహోవాయాదు దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లు. 130 ఏండ్లను బ్రతికాడంట. ఎన్ని ఏండ్లు? 130 ఏండ్లు. ఆయన ఎంత ప్రయాసపడిండాలి జ్ఞాపకం చేసుకుందాం. మనము 2 రోజులు కుటుంబాన్ని సంతోష పెట్టలేము. 2 రోజులు దేవునికి ఇష్టడుగా మనం బ్రతకలేము. 1 గంట అయినా దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నావా నీవు, నేను? ఆయన 130 సంవత్సరాలు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, మనుషులకి ఇష్టడుగా ఉన్నాడు, సమాజంలో ఇష్టడుగా ఉన్నాడు, పిల్లలతో ఇష్టడుగా ఉన్నాడు, పెద్దలతో ఇష్టడుగా ఉన్నాడు, అందరితో ఇష్టడుగా ఉన్నాడు. 130 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. బ్రతికిన దినములంతా కూడా దేవుని దృష్టికి ఇష్టడుగా బ్రతికాడు. అయితే ఇప్పటికీ మన మీద దాదాపు 30 నుంచి 40, 50 సంవత్సరాలు మీద పడ్డాయి.
మా అంటే ఎంతకాలం బ్రతకాలు? ఇంకో 20-30 ఏళ్ళు బ్రతకాలు, అంతే కదా. మరి ఇప్పటికైనా నీకు జ్ఞానోదయం అయితే దేవుని దృష్టికి ఇష్టడుగా బ్రతకాలని ఆశ నీలో కలిగితే చెయ్యి ఒక తీర్మానం ప్రభుత్వం. ప్రభా, నేను బ్రతికిన దినములలో నీకు ఇష్టడుగా నేను బ్రతకలేకపోయా, ఘోరమైన పాపపు స్థితిలో బ్రతికాను. ఆయన బ్రతికిన దినములు 130 సంవత్సరాలు బ్రతికాడు, నీతిమంతుడుగా బ్రతికాడు, ఇష్టడుగా బ్రతికాడు, నీకు కుటుంబానికి కూడా ఇష్టడుగా శ్రేష్ఠుడుగా బ్రతికాడు. అయితే ఒక గంట మనము కేటాయించలేకపోతాం, ఒకే గంట యేసు ప్రభు కొరకు ఒక గంట నీతిగా బ్రతకలేకపోతున్నాం. ఒక్క నిమిషమైనా దేవునికి ఎప్పుడైనా నీవు ఆలోచన చేసావా? నీవు గాని నేను గాని మనం జీవిస్తున్నటువంటి విధానంలో దేవునికి ఇష్టడుగా ఉన్నామని ఏ రోజైనా అనిపించిందా? సొంత సమయం దొరికితే చాలు టీవీ అంటావు, సీరియల్ అంటావు, పొరుగింటి వాళ్ళ సమస్యలు మాట్లాడతావు, పొరుగింటి ప్రజల గురించి ఆలోచన చేస్తావు. దేవుని గురించి ఏ రోజైనా ఆలోచన చేసావా? అమ్మా, వింటున్నావా? అయ్యా, గ్రహిస్తున్నావా ఈ మాటని? యాజకుడు ఆయన 130 సంవత్సరాలు బ్రతికాడు, బ్రతికిన దినములలో దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, తన ఇంటి వారికి కూడా ఇష్టడుగా ఉన్నాడు. అయితే నువ్వు బ్రతుకుతున్న దినాలలో ఎలా ఉన్నాయి? బయట ఉన్నప్పుడు ఒకలా ఉంటావు, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటావు, సమాజంలో వెళ్ళినప్పుడు ఒకలా ఉంటావు, మందిరానికి వెళితే నీ అంత భక్తిపరురాలే లేదు. ఎలా బ్రతుకుతున్నావు? ఒక తూరు ఆలోచన చేసావా? దేవుణ్ణి నువ్వు ఎంత గాయపరుస్తున్నావు? పైకేమో విశ్వాసి, పైకేమో బోధకుడు, పైకేమో సేవకుడు, పైకేమో సంఘ పెద్ద. మళ్ళీ నువ్వు చెప్పిందా వేదం అనాలి. అయితే నువ్వు బ్రతికే దినములు ఎలా ఉన్నాయి? ఆయన 130 సంవత్సరాలు బ్రతికాడు, దేవునికి ఇష్టడుగా బ్రతికాడు, మనసులకు ఇష్టడుగా బ్రతికాడు. నటన జీవితం పనిచేయదు దేవుని దగ్గర. మానవుడు ఇష్టపడచ్చు నీ నటన చూసి, అబ్బో అని నిన్ను పొగడొచ్చు నీ యొక్క భక్తి చూసి. అబ్బా, మా అక్క అందరికన్నా ముందుగా ఎంత బాగా వస్తుందో మందిరానికని, అబ్బో మా సహోదరుడు అందరికన్నా ముందు ఉంటాడు అని. అయితే నీ బ్రతుకు ఎలా ఉంది? పైకేమో భక్తులుగా ఆదివారం వస్తే భక్తులుగా కనబడతాం. ఆదివారం ఒకటే కాదు నీ భక్తి. ఈ లోకములో నీవు బ్రతికినంత కాలము ప్రభుకు భయము కలిగి భక్తి కలిగి నువ్వు బ్రతకాలి. కీర్తనలో అదే ఒక మాట అన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వానికి ఆయనకు ఒక దూత కావలి ఉంచుతాడంట. 34లో అనుకుంటాను ఆ మాట, 7వ వచనమేమో. ప్రియులని ఎక్కడ ఎలా జీవిస్తున్నావు? ఆ యొక్క యాజకుడు బ్రతికాడు, ఎంత ఇష్టంగా బ్రతికాడు. ఏం సాధించాలని నీవు భక్తి చేస్తున్నావు? ఏమి సాధించాలని లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని నటిస్తున్నావు? అమ్మాయ, గమనించండి, నటన జీవితము పని చేయదు. కుటుంబానికి పని చేయొచ్చు నీ నటన జీవితాన, కానీ దేవునికి పని చేయదు నటన జీవితాన. దేవుడు అంతటిని చూసే దేవుడు. నేను చూడకపోవచ్చు, గోడ అవతల ఏం జరుగుతుందో నాకు తెలీదు. ఒకవేళ నీ భర్త చూడకపోవచ్చు, బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో నీవేం చేస్తావు అని. ఒకవేళ నీ భార్య నిన్ను చూడకపోవచ్చు, ఒకవేళ నీ పిల్లలు నిన్ను చూడకపోవచ్చు, నీవు చేస్తున్న రహస్యకరమైనటువంటి పాపమును. అయితే ఒకటి మర్చిపోతున్నావు, దేవుడు నిన్ను చూస్తున్నాడనే సంగతి జ్ఞాపకము తెచ్చుకోయినాడు.
ప్రియాలు గమనిద్దాం చూడండి. ఆయన బ్రతికిన దినములు ఎలా ఉందంట? దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, మనుషులకు కూడా ఇష్టడుగా ఉన్నాడు. కారణము దేవునికి ఇష్టడుగా బ్రతికాడు కాబట్టి ఇక్కడ ఇష్టడుగా ఉన్నాడు. అయితే 130 ఏళ్ల తర్వాత ఆయన మరణించాడు, చనిపోయాడు. మనము కూడా ఏదో ఒక రోజు మరణిస్తాం. అయితే మన బ్రతుకు దినములు ఎలా ఉన్నాయి? ఒకతూరు మనములు మనం పరీక్షించుకుందాం. నేను ఒకటే అంటానండి, 1 గంట బతికిన చాలు ప్రభు కొరకు ఖచ్చితమైన బ్రతుకు బ్రతకాలి అంటాను. ఒకే గంట ప్రభు ఇష్టపడే బ్రతుకు. ఎన్ని సంవత్సరాలు బ్రతికితే ఏముంది? ప్రభుకి ఇష్టం లేని బ్రతుకు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఏముంది? దేవుడు ఆశించే బ్రతుకు 1 గంట బ్రతికి చూడు, నీ జీవితం ఎలా ఉంటుందో. భర్త ఉన్నప్పుడు ఒకలా, భర్త లేనప్పుడు ఒకలా, పిల్లలు ఉన్నప్పుడు ఒకలా, పిల్లలు లేనప్పుడు ఒకలా. ఇలాగూ జీవిస్తే ప్రభు నీ అర్పణను ఎలా అంగీకరిస్తా? ప్రభు నిన్ను ఎలా ఆదుకుంటాడు అనుకున్నావు నీవు? ఒకే మాట అంటాడు, వేషధారి అంటాడు. వేషధారి అంటే నటన జీవితం అని. ఊసురువల్లి తెలుసా? ఎన్ని రంగులు ఉంటాయి? అది మట్టిలో వెళితే మట్టి కలర్ వస్తుంది, చెట్టు మీదకి వెళితే చెట్టు కలర్ వస్తుంది, బూడిదలో వెళితే బూడిద కలర్ వస్తుంది, ఎరుపు చోట వెళితే ఎరుపు కలర్ వస్తుంది. అంటే తప్పించుకోవడానికి అది. దానికే దాని పేరు ఊసురువల్లి. ఊసురువల్లి ఆటలు ఇక్కడ పనిచేయవు, దేవుని దగ్గర పనిచేయవు, బహుశా మానవుని దగ్గర పని చేయొచ్చాము. వేశావి ఇక్కడ చంపుతున్నాడు చూడండి. ఆయన బ్రతికిన దినాలు 130 సంవత్సరాలు. ఎంత ఖచ్చితమైనటువంటి బ్రతుకు బ్రతికాడు. దేవుని దృష్టికి ఇష్టడుగా ఉన్నారు, మనుషుల దృష్టికి కూడా ఇష్టడుగా బ్రతికాడు. అవమానాలు వచ్చినాయి, రావణ కాదు, ఖచ్చితంగా ఆయన భరించాడు, ఆయన సహించాడు. ఎందుకంటే దేవుని భయం ఆయనలో ఉంది కాబట్టి. చూద్దాం చూడండి కింద భాగంలో. ఇక్కడితో ఆ యాజకుడు మరణించినాడు. మరణించిన తర్వాత ఇక్కడ ఒక కొత్త అధ్యాయం ప్రారంభించబడుతుంది. ప్రియులారా, ఇంతవరకు మనం బ్రతికే యాజకుల గురించి బ్రతికే విధానం, అక్కడ రాజు గురించి ప్రారంభ దినాలు, ఆయన మందిరం పట్ల శ్రద్ధ కలిగి పనిచేసిన దినాలు. అయితే ఒక యాజకుడు బ్రతికి చనిపోయాడు, ఆయన బ్రతుకును కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఇక్కడ చూద్దాం చూడండి, అక్కడ కింద భాగంలో చూద్దాం చూడండి. ఎన్నో వచనము? 16వ వచనం. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించను గనక జనులలో దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. ఆయన మంచోడైనాడు కాబట్టి ఆయన దావీదు పట్టణమందు రాజులు ఏడైతే ఒక సమాధి చేస్తారో అక్కడే తీసుకుని వెళ్ళి ఆ యాజకుడిని ఒక పండబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అయితే చూద్దాం చూడండి 10వ వచనము. యెహోవాయాదు చనిపోయిన తరువాత యూదాధిపతులు వచ్చి రాజులకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవత స్తంభములను విగ్రహములకు పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదకి, యెరూషలేము మీదకి, కాపురస్తుల మీదకి కోపము వచ్చెను. ప్రియులారా, చూసావా? ఒక యాజకుడు ఉన్నంత వరకు రాజులు బాగున్నారు, ఇశ్రాయేలు ప్రజలు బాగున్నారు, ఊరిలో ప్రజలు బాగున్నారు, అందరూ ప్రభుని ఆరాధిస్తున్నారు. యాజకుల స్థానంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఉంచుకుందాం ఈ సమయంలో. యాజకుడు, ప్రధాన యాజకుడు ఆయనే మనకి. ఎప్పుడైతే ఆయన మన హృదయంలో లేడో, ఎప్పుడైతే మన ఇంట్లో ఆయన లేడో, ఇంక మనం ఏం చేస్తామో తెలుసా? లోకము వైపు మరలించబడతాము. ఆ ప్రజలు ఉన్నారు, రాజు ఉన్నాడు. ఎవరు చనిపోయినారంటే యాజకుడు ఒక్కడే చనిపోయాడు. అంటే వారికి సలహాలు ఇచ్చే ఆయన మాత్రమే చనిపోయాడు. ఇంకా రాజు పరిపాలనలో ఉన్నాడు.
దేవుని మాటలు చెప్పే వ్యక్తి లేడాడ, చనిపోయాడు. అయితే వారికి ఇష్టం వచ్చినట్ల దేవతా స్తంభములకు వాళ్ళు తిరిగి పూజ చేయడం మొదలు పెట్టారు. అంటే లోకములో పూర్తిగా మునిగిపోయారు. మన హృదయాలలో దేవుడు లేడంటే మన పరిస్థితి లోకమే. మన హృదయం నిండా యేసు ప్రభు మాటలు, యేసు ప్రభు తలంపులు, యేసు ప్రభు కార్యాలు, యేసు ప్రభు ఇచ్చిన రక్షణ ఆనందము ఉన్నంత వరకు నువ్వు ప్రభుతో సహవాసము కలిగి ఉంటావు. ఎప్పుడైతే నీలో ఆ రక్షణ లేదో దాన్ని పోగొట్టుకుంటావో ఇంక ఏది చొరబడుతుంటే పాపం. అబద్ధాలు వస్తావి, మోసాలు వస్తావి, జూజాలు వస్తావి, అనేక రకమైనటువంటి అసహ్యకరమైనటువంటి పనులు కూడా అంతరంగంలో చొరబడతాయి. కారణం ప్రభువైన యేసుక్రీస్తు నీ హృదయంలో లేడు. దేవుని దృష్టికి నీవు అసహ్యుడు అవుతావు, అసహ్యురాలు అవుతావు. దేవుడు నీ దృష్టిలో, నీ హృదయంలో లేడు అంటే నీవు దేవుని దృష్టికి మంచివాడవా? కాదే. దేవుని దృష్టికే నీవు అసహ్యుడవుతావు. ఎప్పుడైతే ఆ యాజకుడు మృతి చనిపోయాడో తర్వాత రాజు పరిపాలనలో ప్రజలందరూ లోక వైపు చూశారు. వాళ్ళు దేవుని దృష్టికి అసహ్యమైన కార్యాలు చేయడం మొదలు పెట్టారు. అయితే ప్రియులారా, ఈనాడు నీవు, నేను, మనము మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుతో నిలిచి ఉన్నవారమా, లేదా ఆయన లేడలే మన హృదయంలో పాపమునకు ప్రేరేపించి పాపములో నడిపించబడేవారమా? రాజు కూడా చనిపోయాడు. అంతకు ముందు రాజు పరిపాలనలో ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడు. ఆ యాజకుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని చేస్తున్నాడు. మందిరము పడిపోయింటే శిథిలమైన మందిరాన్ని కట్టడానికి పనికి పూనుకున్నాడు ఆ రాజు. అంతటి రాజు. పిల్లలు గమనిద్దాము, చూడండి. ఎప్పుడైతే నీ హృదయములో ప్రభువైన యేసుక్రీస్తు మాటలు లేవో నీలోకి వచ్చేదే పాపం, అదే విగ్రహం. భక్తి ఉంటుంది అంతే, భక్తి ఉంటుంది, ఎక్కడ పోదు. ఓ ఆదివారం వస్తే చర్చికి పోవాలి కదా, అందరు పోతారు, నేను కూడా పోవాలి. అయ్యి శుక్రవారం ఉపవాస ప్రార్థన కదా, అందరు పోతారు, నేను కూడా పో. ఇంతే, ఇంతకి మించి ఇంకేమి. విశ్వాసిగా బ్రతుకుతున్నావు, గమనిస్తున్నావా? సేవకుడుగా నిలిచావు, గమనిస్తున్నావా? సంఘ పెద్దగా నిలిచి ఉన్నావు, గమనిస్తున్నావా ఈ విషయాలని? మొదటి నీ ప్రారంభ దినాలలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ముగింపు దినాలలో ఎలా ఉన్నాయి? ప్రారంభ దినాలలో మందిరం అంటే ఆసక్తి కలిగి పరిగెత్తేవాడివి, ప్రారంభ దినాలలో సువార్త అంటే పరిగెత్తేవాడివి. అయితే ఇప్పుడు ఏమైంది నీ యొక్క బుద్ధి? కారణము తెలుసా? కారణము ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు నీ హృదయంలో లేడు. అయితే నీ హృదయంలో ఏముంది? ప్రేమ లేదు, అసూయ ఉంది. ప్రేమ లేదు, కక్ష ఉంది. ప్రేమ లేదు, ద్వేషం ఉంది. ప్రేమ లేదు, కోపము నిండి ఉంది. ఇవన్నీ కూడా నీలో ఉంటే ప్రభు ఎలా జీవిస్తాడు అంటే మీకు అర్థమయ్యేటట్లు ఒక వివరణ ఇస్తాను. చీకటి ఉంది, భయంకరంగా చీకటి ఉంది. హఠాత్తుగా బలపేస్తే ఏమైతుంది తెలియదు ఎవరికి? ఏమైతుంది? వెలుగైతుంది. భయంకరంగా చీకటిలో ఒక బలపేస్తే బగ్గమనే వెలుగు అవుతుంది. అయితే నీ హృదయంలో నీ పరిశీలన చేసుకో. నీ హృదయంలో చీకటి కోణాలు ఉన్నావా, లేదా వెలుగు కోణాలు ఉన్నావా? చీకటిలో నడుస్తున్నావా, వెలుగులో నడుస్తున్నావా? దేవునికి ఇష్టడుగా ఉన్నావా, లేదా లోకానికి ఇష్టడుగా ఉన్నావా? కుటుంబానికి ఇష్టడుగా ఉన్నావా, లేక పాపము చేసే స్నేహితులకు ఇష్టడుగా ఉన్నావా? అర్థమవుతుంది ఈ మాట? రాజు
ప్రజలు అందరూ చెడిపోయారు. కారణం యాజకుడు లేడు అక్కడ. అందుకే కొంతమంది అంటారు కదా, ఇంటి వాకిలకి ఏమంటారు, పెద్దని ఏమంటారు, ఇంట తలవాకిలి కదా, ఇంట తలవాకిలి పెద్ద. ఆయన పని చేస్తాడో ఇడుస్తాడో ఆ వ్యక్తి ఉండి తీరాలి. ఆయన పోతే ఆ ఇంటికి అందం ఉండదు. ఆయన అనుభవం కొన్నిసార్లు పంచుకుంటుంటాడు పిల్లలతో. ఒరే, మేము ఇట్లా ఒకప్పుడు జీవించినామరా, అట్లా మార్గానికి వెళ్ళొద్దండ్రా, ఆ మార్గము సరైనది కాదు అని ప్రకటిస్తున్నప్పుడు ఆ పిల్లలు వింటంటే బుద్ధివంతులు, వినకపోతే అదే ఇక్కడ జరిగిండే పరిస్థితి. ఇంటికి పెద్దగా ఉన్నాడు ఆయన, ఆ ప్రజలకు పెద్దగా ఉన్నాడు ఆయన, ఆ ప్రజలని ఒక సరైన మార్గంలో నడిపించే ఆయనగా ఉన్నాడు. తండ్రి స్థానంలో ఆయన ఉన్నాడు. ఆయన మంచి మార్గంలో బోధిస్తున్నాడు. ఆ ప్రజలు అప్పుడు వినకపోయారు. విన్నారు. ఎప్పుడైతే ఆయన మరణించాడో ఇంక వారికి చెప్పేవాడే లేరు. తమకిష్టం వచ్చినట్లు పాపములో జీవించేస్తారు. ఆ ఇంటి పెద్ద లేడు అక్కడ. అమ్మాయ గమనిస్తున్నారు ఈ మాటని. కొంతమంది పెద్దలు చెప్పుతుంటే విసుక్కుంటున్నారే, కొంతమంది పెద్దలు గద్దిస్తున్నప్పుడు విసుక్కుంటున్నారే, సడుగుకుంటున్నారే. వాళ్ళు మంచి మాటలు కాదా చెప్పేది? నువ్వు చనిపోవాలి ఏ రోజైనా వాళ్ళు నీకు సలహాలు ఇచ్చారా? లేదే, అమ్మా ఆ మార్గం పోవద్దమ్మా, మేము వెళ్ళాము కాబట్టి అక్కడ పోవద్దు, చెడిపోతాం. కొంతమంది అంటారు కదా, వాళ్ళ ఇంట్లో దాకా వెళ్ళొద్దు, ఆ ఇల్లు మాకు తెలుసు ఎట్లాదో అంటారు కదా. అయినా వింటున్నావా? ఫలానా చోటుకు నువ్వు వెళ్ళొద్దురా, వెళితే నీ నాశనం కొని తెచ్చుకుంటావంటే వింటున్నావా? అక్కడ చొప్పే పెద్ద లేదు, మరణించేశాడు. ఇల్లుకి తలాకులు లేదంటే ఎలా ఉంటుంది? బోడుగుండుగా ఉంటుంది. అలంకారం ఉందా? లేదు. ఇంటికి పెద్ద తలవాకిలి లాంటిది. జ్ఞాపకం ఉంచుకోండి. ఒకవేళ ఎవరైనా పెద్దలని బాధ పెడుతున్నారేమో, ఒకవేళ పెద్దలు తిడుతున్నప్పుడు విసుక్కుంటున్నారేమో మనసులో, ఒక దూర ఆలోచన చేయండి. ఆ ప్రజలకి ఆ పెద్ద చనిపోయాడు, ఆ యాజకుడు చనిపోయాడు, రాజుతో సహా అందరూ చనిపోతున్నారు. కారణం వారికి బోధించేవారే, కారణం వారికి బుద్ధి చెప్పేవాళ్ళే, కారణం వారిని గద్దించేవారే, కారణం శిక్షించేవారులే. పిల్లలు గమనిద్దాము, చూడండి. కొన్నిసార్లు మీకన్నా పెద్దలు అనుభవ వస్తువులు మంచి మాటలు చెప్తుంటే విని అంగీకరించాలి, జీవితాలు బాగుపడతాయి. నేను నాకన్నా పెద్ద అయినా ఏది చెప్పినా, లేదా పిల్లోడు ఏదైనా నేర్చుకునే విధానం చెప్పినా నేను ఖచ్చితంగా విని నేర్చుకుంటాను. పిల్లలు గమనిద్దాం, చూడండి. ఎప్పుడైతే ఆ ప్రజలకు ఆయన చనిపోయాడో, యాజకుడు చనిపోయాడో, ఇంకా వాళ్ళు పాపం చేయడం ప్రారంభించబడ్డారు. బుద్ధి చెప్పేవాళ్ళే లేరంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఆలోచించేయండి. ఎందుకు బుద్ధి చెప్పుతారంటే, మనుషులు బాగుపడాలని, మీరు బాగుండాలని బుద్ధి చెప్పేది, మనం బాగుండాలని పెద్దలు చెప్పేది. మనం చెడిపోవాలని ఏ రోజు కూడా వాళ్ళ కళలు కూడా అనరు. ఎందుకంటే వాళ్ళ అనుభవము మీ మీద, మన మీద దాడి పోస్తుంటారు. ఒకప్పుడు నేను కూడా ఇలా జీవించాను, అది పొరపాటు, తప్పు, పోవద్దండి మీరు అలా అని చెప్తారు. ఆ ప్రజలకు చెప్పే నాయకుడు లేక చనిపోయాడు. నాయకుడు ఉన్నాడు, యాజకుడు లేడు, దేవునితో సావాసం కలిగిన వ్యక్తి లేడు. అప్పుడు అందరూ చెడిపోయారు. అదే కింది భాగంలో చూద్దాం, చూడండి. తర్వాత నేను సమయానికి ముగిస్తాను. చూడండి 18వ వచనం. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి అంటున్నాడు. చూడండి, ఎప్పుడైతే ఇంటి పెద్ద చనిపోతాడో పిల్లలు చల్లాబెల్లమవుతారు. తెలుసో తెలియదు ఆ విషయం మీకు? ఎందుకు చెప్పుతున్నా? కారణము, ఆ పిల్లలకి బుద్ధి చెప్పేవాడు లేదు, ఒకటి కారణము. రెండవది, ఆ పిల్లలు వస్త్రాలను చూసేవాడు లేడు, రెండవది. మూడవది, ఆ పిల్లలు బాగోగు చూసేవాళ్ళు లేరు. ఈ ప్రజలతో అదే పరిస్థితి అయింది. కొన్నిసార్లు మా అవ్వ తిడుతుంటుంది, అయితే మా పిల్లలకు నేను
బుద్ధి చెప్తుంటాను. నా భార్యతో కూడా ఎన్నో మార్లు అన్నాను, నీకు తెలియదు ఆమె సంగతి, ఆమె అనుభవము పెద్దది, సాధారణ వ్యక్తి కాదు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఆమె. పిల్లల్ని తిడుతుందంటే అది మన మంచికే. ఆమె తిడితేనే కాస్తో కూస్తో పిల్లలు క్రమశిక్షణలో వస్తారు. చెప్తానే ఉంటాను నేను ఇంట్లో. ఇది పిల్లలు గమనించాను. అలా అని పెద్దలు తప్పు చేయరని నేను అనను. కాలక్రమాన్ని బట్టి కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు కూడా తప్పు చేసే ప్రమాదం ఉంది. అయితే వాళ్ళు వెంటనే గద్దిస్తారు, అంటే గద్దిస్తారు, సారీ కాదు, తమను తాము పరిశీలన చేసుకుంటారు. ఇది కరెక్ట్ అయిందా కాదా సరి చేసుకుంటారు. నిజమే, ఇది కాస్త పొరపాటు. పిల్లలు గమనిద్దాం చూడండి. అయితే 19 వచ్చిన తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి, కానీ వారి చెవి ఇంకా కాయుండిరి. చూడండి పిల్లరా, దేవుడు ఏమి చేశాడు? చెడిపోయిన ప్రజల కొరకు, చెడిపోయిన రాజు కొరకు, చెడిపోయిన ఆ పరిపాలనలో ఉన్నటువంటి ప్రజల కొరకు దేవుడు ప్రవక్తలను పంపాడు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలను పంపినాడు. అమ్మా, ఇది సరైన మార్గము కాదు. ఒకప్పుడు మీ భక్తి బాగుండేది, ఒకప్పుడు మీరు దేవునికి భయపడుతూ బ్రతికేవాళ్ళే, ఒకప్పుడు దేవునికి ఇష్టలుగా బ్రతికేవాళ్ళే. అమ్మా, కోపం వస్తుంది దేవునికి, పనులు చేయొద్దండి అని కొంతమంది ప్రవక్తులు వారి మధ్యకి వెళ్ళగానే వాళ్ళు తిరస్కరించారు. ఓ విశ్వాస విను, ఒకవేళ నువ్వు ఈ మాటను తిరస్కరిస్తున్నావేమో, దేవుని మాటలు వినబడుతుండగా ఇవి నావి కాదలే, పక్కింటోనివి, నావి కాదలే, పక్కోనివి తులసి వేస్తున్నావేమో, విను ఈ మాటలు నీవే. విను. ప్రవక్త ద్వారా వారు వినకపోయారు. అయితే ఈ బలహీనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట నువ్వు విని గ్రహించు. చాలు, ఇంతకాలము నువ్వు దేవునికి ఆయాసకరంగా బ్రతికింది చాలు, ఇంక దేవునికి విరుద్ధంగా నువ్వు ఇంతకాలము జీవించింది. ఇప్పటికైనా ప్రభు మాట విని ఆయన వైపు తిరిగి చూడు. నీవు రక్షించబడతావు, పరలోక రాజ్యానికి వారసులుగా ఎంచబడతావు. ఇక్కడ కాదో నీ జీవించవలసింది, అక్కడ పరలోకంలో జీవించడానికి నువ్వు ఇక్కడ ప్రయాసపడాలి. అందుకే ఆ యాజకుడు 130 సంవత్సరాలు ఇష్టడుగా బ్రతికాడంట దేవునికి. ప్రజలు రక్షించుకోవాలని దేవుని తాపత్రయం చూడండి ఎంత ఉంది. దేవుడు ఆరాటపడతాడు. అయ్యో, ఇంతమంది ప్రజలు నాశనం అయిపోతున్నారు, అయ్యో నా పిల్లలు చనిపోతున్నారు, అయ్యో నా పిల్లలు మరణానికి పాత్రులయ్యారు, అయ్యో నా పిల్లలు నరకానికి పోతున్నారే, పాపములో జీవించాని తన మాటను వినిపిస్తుండగా ఇప్పుడైనా విను. చాలా ఇంతకాలం జీవించిన విధానం. ప్రజలను పంపుతున్నాడు, తన ప్రజలను రక్షించడానికి ప్రవక్తలను పంపుతున్నాడు. అయితే తన ప్రజలను రక్షించుకోవడానికి దేవుని వాక్కును పంపుతున్నాడు ఈనాడు. ఇప్పటికైనా విను. వాళ్ళలా నువ్వు తిరస్కారం చేయొద్దు. నువ్వు చేయాల్సింది ఒకే పని, నిజమే ప్రభువా, నేను ఇంతకాలము నీవు లేక నేను బ్రతికాను, నీవు ఉంటే నాకు బ్రతుకుతాను ప్రభువా, నేను చేసిన పాపము నన్ను క్షమించు, నన్ను వెంటాడుతుంది నా పాపం, అక్కడి నుంచి నన్ను విడిపించి ఈ రోజు నుంచి నేను నీ వైపు తిరిగి చూస్తాను. అయితే చూడండి, ముందు భాగంలో ఏం జరిగేది చూద్దాం. చూడండి 20 వచనం. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడకు యెహోయాదు కుమారుడైన జకరయ్య మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? బా చూడండి ప్రియులారా, యెహోయాదు 130 సంవత్సరాలు చనిపోయాడే, ఆయన కుమారుడు వచ్చాడు. దేవుడు ఆ కుమారుడిని లేపుకున్నాడు. వెళ్ళు, నా ప్రజలు ఉన్నారు, ప్రకటించుకో అని పిల్లలు వచ్చాడు. ఆ ప్రజలు ఎదుట ఇలా నిలబడి బోధిస్తున్నారు. అయ్యో, మీరు ఎందుకు దేవునికి విరుద్ధంగా పాపము చేస్తున్నారు? ఎందుకు మీరు దేవునికి ఆయాస్కరంగా బ్రతుకుతున్నారు? ఈ మాటలు వినబడుతుంటే నీవు దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నావా, ఆయాసకరంగా బ్రతుకుతున్నావా తెలియడం లేదా? ఆ జకరయ్య ద్వారా వినబడుతున్నటువంటి మాట ప్రజలకి, ఎందుకు మీరు ఇంతగా ఘోరంగా బ్రతుకుతున్నారు? దేవుని ఎందుకు విడిచిపెట్టారు?
ఆయన ప్రకటిస్తున్నాడు. అయితే ఈ మాట నీకు కూడా వినబడుతుంటే, నాకు కూడా వినబడుతుంటే, ఒకవేళ దేవునికి విరుద్ధంగా ఇన్ని రోజులు బ్రతికామేమో, అమ్మాయ గమనించండి, ఇప్పటికైనా ఈ మాట వినబడుతుంటే, ఈ స్వరము వినబడుతుంటే ఆయన వైపు తిరిగి చూద్దాం. ఈ మాటకు లోబడితే నువ్వు సంపాదించుకుని వెళ్తుంది ఏమి తెలుసా? పరలోకపు రాజ్యం, దేవునితో సావాసం. పరలోక రాజ్యానికి నీవు నేను మనము హక్కుదారులము, వారసుదారులము. మానవుడు ఏదో ఒక రోజు మరణక తప్పదు, మరణిస్తాడు. కానీ మరణము తర్వాత మనం ఎక్కడుంటామనే నిరీక్షణ నాకు ఉంది, మీకు ఉందా? ఒకవేళ లేదు అంటే దేవుడు నీతోనూ నాతోనూ మనతోనూ మాట్లాడుతున్నాడు. ఈరోజు అవకాశం ఇచ్చినాడు. నిజమే ప్రభువా, నేను ఆయాస్కరంగా బ్రతికాను, నిన్ను విడిచిపెట్టి వేరే చోటుకు వెళ్ళి దేవుడిని వెతుక్కుంటున్నాను, పాపమే చేశాను ప్రభువా, క్షమించు అని నీవు వినమ్రముతో నీవు ఆయనను అడిగితే చాలు, ప్రభు క్షమిస్తాడు. ఆయన కాచిన అమూల్యమైన రక్తములో ఆ పాపమును కడుగుతాడు, నువ్వు చేసిన అపరాధములను కడుగుతాడు, తన కుమారులుగా కుమార్తెలుగా ఎంచుకుంటాడు. అయితే కింది భాగంలో చూద్దాం, చూడండి. వారు ఆ మాట వినలేదు. మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించింది కనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడు. అమ్మా, అర్థమవుతుంది మాట? నీవు ఎప్పుడైతే దేవుని మాట వినకపోతావో దేవుడు కూడా నీ బాధల నుంచి నిన్ను విడిపించడు. నీవు ఎప్పుడైతే దేవుని మాట విని దేవుని వైపు తిరుగుతావో దేవుడు కూడా నీ మాట వినడానికి నీ వైపు తిరుగుతాడు. జ్ఞాపకం నీ మాట మర్చిపోవద్దండి. ఈనాడు అనేకులు భక్తులు ఎందుకు విఫలమైపోతున్నారంటే, ఈనాడు సేవకులు అనేకులు విఫలం ఎందుకు అయిపోతున్నారంటే ఆయనను విడిచిపెట్టారు కాబట్టి. మందిరములో ఉన్నంతసేపు భక్తుడు, మందిరంలో ఉన్నంతసేపు మాత్రమే దేవుని దూతల వలె ఉంటారంట అందరూ. మందిరము దాటగానే దయ్యాల్లా మారుతారంట అందరూ. వారానికి భక్తి కాదమ్మా ఇది అన్నా, వారానికి భక్తి కాదు, అనుదినము భక్తి, అనుదినము ప్రయాసపడాలి. భక్తి సాధనం ఇది. ఎలా బ్రతకాలి, దేవుని ఎలాగ సంతోషపరచాలని మనము ఉండాలి ఈ లోకంలో. ఆ దేవుడు ఆయన ద్వారా మాట్లాడుతున్నాం. ఇదేమో నేను రాసుకున్న మాట కాదే. కొంతమంది రమేష్ బరే మమ్మల్ని తిడతాడు, వచ్చిన ఈ డైలాగులు నా దగ్గరికి చాలా మందితో నుంచి నేను విన్నాను. మమ్మల్ని దృష్టిలో పెట్టుకునే ఈయన తిడుతున్నాడు. నేనేం చేయాలక్క? అమ్మ గమనించినారయ్యా, నేనేం చేసేది? దేవుడు అట్లా రాయించంటే నేనేం చేయాలి? వింటే బాగుపడతావు, నీ జీవితం సరి చేసుకుంటే బాగుపడతావు, వినకపోతే చెడిపోతావు. రెండే ఆప్షన్స్ ఇందులో బలత్వం ఏమి లేదు. దేవుని మాట విని దేవుని వైపు తిరుగు, నీ కుటుంబం కట్టుకుంటావు. లేదా దేవుని విడిచిపెడితే దేవుడు నిన్ను విడిచిపెడతాడు. సింపుల్. ఇందులో ఏదైనా తలకాసు ఉందా? చూడండి, ఆ మాట అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, ఎక్కడది అమ్మా? మీరు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు. ఒకటి నమ్మముల్ని, యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు, అప్పుడు మీరు వర్ధిల్లరు. రెండవది ఏమంట? మీరు మళ్ళీ నేను రాసుకున్నాను అనుకున్నా, మీ బైబిల్లో కూడా ఉంటా చూడండి. మీరు వర్ధిల్లరు, యెహోవాను విసర్జించితిరి కనుక ఆయన మిమ్మును విసర్జించున్నాడని. అర్థమవుతుంది మాట? మరి ఇవన్నీ నేను రాసుకున్నాడు లెక్క మీరు అనుకుంటే పొరపాటే. దేవుడే అంటున్నాడమ్మా. నువ్వు ఎప్పుడైతే దేవుని మీరుడం అంటే ఏమిటి అనేది ఒక చిన్న చెప్తాను చూడండి. దేవుడు అన్నాడు టీవీ చూడొద్దు రమేష్ అన్నాడు. అర్థమవుతుంది మాట? దేవుడు అన్నాడు టీవీ చూడొద్దురా అన్నాడు. మరి నేను పోయి దేవుని టీవీ చూస్తే మీరినట్ట కాదు, మీరినట్లే.
ఎందుకు ప్రతిష్టంగా నిలబడాలి తెలుసా? దేవుని మాటకు విధేయత చూపుతూ నిలబడాలి. దేవుని మాటకు లోబడి నిలబడాలి. అది అది అక్కడ నేర్పుతున్నాడు. జకరయ్య ద్వారా నేర్పుతున్నాడు. మీరు మీరారు కాబట్టి దేవుడు ఇలా చేస్తున్నాడు. చూడండి ఇంకా ఏం చేస్తున్నాడు. విసర్జించున్నాడని దేవుడు సెలవించుచున్నాడు అనేను. ఇంక దేవుడే చెప్తున్నాడు మిమ్మల్ని విడిచిపెట్టేస్తాడని. ఎందుకు చెప్తున్నా? దేవుని మాట మీరు మీరారు కాబట్టి. దేవుని మాట ఆదాము కూడా అప్పుడు మీరాడు కాబట్టి మరణాన్ని తెచ్చుకున్నాడు. నువ్వు మన్నులో పోతావురా నరుడా అన్నాడు. ఇప్పటి నుంచి నువ్వు చస్తావన్నా. మాట మీరితే శిక్ష ఉంది. అయితే ఎన్ని మార్లు దేవుని మాట నువ్వు మీరావు? ఎన్ని మార్లు దేవునికి అపదేవుడై జీవించావు? సేవకుల ద్వారా గద్దిస్తున్నప్పుడు, దేవుని వాక్కు ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు నీవు లోబడకపోతున్నావు? కారణం కారణం ఏమని చెప్పుతున్నా? కారణము నీలో ఉండే పాపము. పాపము ఉన్నంత వరకు నువ్వు దేవునికి లోబడు. మోసము నీలో ఉన్నంత వరకు దేవుని మాటకి నువ్వు లోబడు. ఆ ప్రజల్లో పాపం ఉంది, ఆ ప్రజల్లో మోసం ఉంది, ఆ ప్రజల్లో వ్యభిచారం ఉంది, ఆ ప్రజల్లో దేవునికి దూరమయ్యే మనస్తత్వం ఉంది. అందుకే జకరయ్యను పంపించాడు. మీరు మీరారు కాబట్టి పో, దేవుడు కూడా మిమ్మల్ని వదిలేశాడని. అయితే చూడండి ఇంకా ముందు ఏం జరిగింది చూడండి. 21వ వచనం. అందుకు వారు అతని మీద కుట్ర చేసి, చూడండి అప్పుడు ఎలా పుడికారు చూడండి ప్లాన్. నిజాయితీగా వాక్యమును ప్రకటిస్తే ఈ రోజుల్లో జరిగే పరిణామం ఇక్కడ చూడండి. వచనం చదువుతాం చూడండి, వినండి. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ల రువ్వి అతన్ని చావగొట్టింది. సూపర్. చూడండి, నిజాయితీగా వాక్యాన్ని ప్రకటించే బోధకునికి వచ్చే శ్రమ ఇదే. ఏం చేశారు తెలుసా? ఆయనని వచ్చి వాక్యాన్ని ప్రకటించాడు. ఇలా కాదన్నా, అలా ఉండండి అయ్యా, ఇలా వద్దు, అలా ఉండండి, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టినాడు, అలా కాదు, ఇలా చెప్పాడు. అందుకేం చేసినారు తెలుసా? వారితో పాటు రాజు కూడా, రాజు ఏం చేసాడు? ఆజ్ఞ ఇచ్చాడు, చంపేయండి. తిమోతికి రాసినటువంటి పత్రికలు కూడా ఆ మాట ఉంది. ఆనాడు మోసేని ఎదిరించిన ఎంబలే అనే వాళ్ళు మోసేని ఎదిరించిన. ఎందుకు? అక్కడ సత్యం ఉంది, అవతల అబద్ధం ఉంది. ఇక్కడ కూడా అదే ఉంది. జకరయ్య ద్వారా సత్యం ఉంది, ప్రజల్లో ఏముంది? అసత్యం ఉంది, అంటే పాపం ఉంది. సత్యాన్ని ఎదిరించుతున్నారు. ఆయన ఏం చేసినారు తెలుసా? రాళ్ల రూపి చంపేశారు. ఈనాడు జరుగుతున్నటువంటి ప్రస్తుత దినాలలో కూడా అవే. నిజాయితీగా వాక్యానికి కట్టబడి నిలబడిన సేవకునికి చావే గతి. ఎందుకంటే వాడిని బయటికి రానివ్వరు. వస్తే వారు పుట్టగతులు బయటికి పడతావని అనేకులు వాడిని హింసించడానికి ప్రయత్నిస్తారు. ఏ విధము చేతైనా బయటికి రాకూడదా వాక్కు. వాళ్ళు ఎంతటికైనా పన్నాగం పొందుతారు, ఎంతటికైనా వారు తెగిస్తారు. వారు తెగించారు కాబట్టి ఆ జకరయ్యను రాళ్ళ రువ్వి చంపేశారు. కొన్నిసార్లు మా ఊరు నాకు కొన్ని హెచ్చరికలు ఇస్తుంటారు. హుషారుగా తిరుగు నాన్న, హుషారుగా తిరుగు నాన్న. ఎందుకు వస్తుంది ఆ మాట ఆలోచన? ఆమెకి ఎందుకు వస్తుందంటావు? అంటే నీ మీద రాళ్ళు రువ్వేవారు ఉన్నారు అని అర్థం. అంటే నిన్ను చూస్తే ఎక్కడో ఒక చోట ఆపేయాలని ఒక కారణం, ఆలోచన తనకు వస్తుంది కాబట్టి, అటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి జాగ్రత్త అంటున్నా. మొన్నటి కూడా ఒక సహోదరుడు అన్నాడు, ఏది ఏమైనా చాలా జాగ్రత్తగా ఉండు రమేష్, నీవు చాలా జాగ్రత్తగా మెలకుగా ఉండు, అప్రమత్తంగా ఉండు. శత్రువులు అనేకులు ఉన్నారు. ఎందుకంటే నువ్వు సత్యానికి కట్టబడ్డావు, అబద్ధానికి నీ దగ్గర చోట లేదు. పిల్లలు గమనించండి, జకరయ్య ద్వారా సత్యాన్ని వెల్లడవుతుంటే
రాజు మాట విని ఆ ప్రజలు ఏం చేశారంటే అతన్ని చంపేశారు. మొదటి రాజు ఎవరు తెలుసా? మందిరానికి దగ్గరుండి పని చేయించిన వాడు. ఆ రాజు ఎవరు తెలుసా? రాజు ప్రజలు రాకపోయేసరికి ప్రజలందరినీ పోగు చేసి, డబ్బులందరినీ ఒకతో పోగు చేసి మందిరాన్ని అద్భుతంగా నిర్మించినటువంటి రాజు. దేవుని దృష్టికి ఇష్టడుగా ఉండే రాజు. అక్కడ రెండో వచనంలో చదువుకున్నాం చూడండి. ఇట్లా ఒక పేజ్ తిప్పండి. ఆ రాజు ఎలా ఉన్నాడు? మొదటగా ఫస్ట్ ఎట్లున్నాడు చూడండి, కింద భాగంలో. యావాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. బా చూస్తున్నారు, విన్నారు? యావాషు ఆ రాజు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడంట. అయితే రాను రాను ఏమైపోయిందంటే కారణము తన హృదయములో పాపమునకు చోటిచ్చాడు. ఈనాడు ప్రజల్లో సేవకులు అనబడిన వారు కూడా పాపమునకు చోటిచ్చి ఇతరుల సేవకుల మీద దుమ్మెత్తుతున్నారు. అది లాస్ట్కి ఆయన ఏం చేశారంటే చంపేసినారు. ఆ ప్రజలు చంపడానికి కూడా వెనకాడరు. ఎందుకంటే వారిలో పాపం ఉంటుంది, క్రూరత్వం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, కక్ష ఉంటుంది, అన్నీ ఉంటాయి వారి హృదయంలో. మంచి లక్షణాలు ఒకటి కూడా ఉండవు. వారు దేనికైనా తగ్గిస్తారు. ఒక సేవకుడు కూడా నన్ను అన్నాడు, అన్నా హుషారుండన్నా కొద్దిగా. ఏమన్నా అన్నా? వాళ్ళు ఎందుకైనా తగ్గిస్తారన్నా, అవసరమైతే మనుషులు పెట్టి కొట్టించడానికి కూడా రెడీ అన్నా వాళ్ళు. అలా ఉంటారా ప్రజలు అన్నారు. అలా ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తిని చంపేశారు జకరయ్యని. అమ్మా వింటున్నారా ఈ సంగతిలో? అయ్యా గ్రహిస్తున్నారా ఈ మాటలని? రాజు మొదటిగా దేవుని దృష్టిలో ఇష్టడుగా ఉన్నాడు. రాను 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 యాజకుడు చనిపోయిన తర్వాత పాపములు కలిసిపోయాడు. క్రీస్తు అనే ఆయన నీ హృదయములో లేకపోతే నీవు పాపములు కలిసిపోతావు. క్రీస్తు నీ హృదయములో ఉంటే ప్రేమ ఉంటుంది, దేవుని ప్రేమ ఉంటుంది. ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? దేవుని దగ్గర నుంచి వస్తుంది ప్రేమ. ప్రేమ లేకపోతే నువ్వు మృతుడివే, మృతురాలువే. చూడండి, ముందు చూద్దాం. చూడండి ఏం జరిగింది అనేది. నేను సమయానికి ముగిస్తానికి కాస్తుంది సమయము. నేను ముగింపులోకి వచ్చేద్దాం. చూడండి అప్పుడు ఏం జరిగింది. కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిర ఆవరణం లోపల రాళ్ళు రువి అతన్ని చావుగొట్టిరి. అప్పుడు కింద 22 ఈ ప్రకారము రాజైన యావాషు జకరయ్య తండ్రి అయిన యెహోయాదు తనకు చేసిన ఉపకారములను మరచిన వాడై అతన్ని కుమారుని చంపించింది. ఎంత ఘోరమండి ఇది, ఎంత ఘోరమండి. యాజకుడు ఆ రాజుకి ఎంతో ఉపకారం చేశాడు, ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో మంచి పనులు చేసి పెట్టాడు. కారణము ఈయన చేసిన పని చూడండి, ఆయన కుమారుడిని ఈయన చంపించాడు. ఏమి నమ్మకం ద్రోహం అండి ఇది. ప్రజల్లో నమ్మే దినాలు అయినాడు. నమ్మితే చాలు గొంతు కోసేస్తున్నారు ఈ దినాలలో. అలాగే జరిగింది అక్కడ. అయ్యో వీళ్ళ తండ్రి నాకెంతో బాగున్నాడు కదా, ఆయన తండ్రి నాకు ఎన్నో సహాయం చేశాడు కానీ మర్చిపోయాడు ఆ రాజు. కృతజ్ఞతలు లేని జీవితం. కొడుకుని చంపించేశాడు రాజు కాదు. ఎంత దుర్మార్గం అండి ఇది. వివరించాలంటే ఇంకా గంట సమయం పడుతుంది. అయితే నేను ముందుకు దాటిపోతున్నాను. పిల్లలు చూడండి, ఈనాడు మంచి చేసిన చెడు వెనకనే తీసుకొని వస్తున్నాను. నా జీవితంలో అనేక మార్లు నాకు అవే జరిగినాయి. కానీ ప్రభు కృపను బట్టి ఈరోజు మీ మధ్యలో ఇలా ఉండడానికి ప్రభు సహాయం చేశారు. ప్రభు తోడున్నాడు కాబట్టి నేను బ్రతికి బట్ట కట్టాను. ప్రభువే నాకు తోడుగా లేకపోతే నేను ఈనాడు బ్రతికిండేవాడనైతే కాను. ఆ సత్యం నాకు బాగా తెలుసు. అందుకే ఎప్పటికీ మర్చిపోకూడదని అక్కడ ఒక ఫోటో వేసి ఉంటాను. నా భార్య నా పిల్లలకి జ్ఞాపకం ఉన్నాయని నేను కూడా జ్ఞాపకం ఉంచుకోవాలన్నమాట. అమ్మ ఈనాడు మీ నాయన బతికి ఉన్నాడంటే ఆనాడు ప్రభు నన్ను రక్షించుకున్నాడు. నా భార్యతో కూడా నీకు భర్త బ్రతికి ఉన్నాడంటే ఆ ప్రభు ఇచ్చినటువంటి ఈ ప్రాణ భిక్షాన్ని నా భార్యకు నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు. ఎందుకంటే అది మనం మర్చిపోకూడదు. ఒక మనిషి మేలే చేసినట్టే ఆ మనిషి గురించి కీడు మనము తలంచకూడదు.
ఈనాడు కాలంలో అవే ఉన్నాయి. ఫస్ట్ మేలు పొందుతారు, తర్వాత కీడు వాళ్ళు మనకి తలొచ్చుతారు. ప్రియులారా, మేలు చేసిన ఇంటికి మనం ఏనాడు కూడా కీడు చేయకూడదు. ఒకవేళ నువ్వు మేలు చేసి మర్చిపో, వాళ్ళు కీడు చేస్తున్నచ్చు, ఆయన సహించు, ఏమి కాదు. ప్రభు మనకు తోడుగా ఉంటాడు. అనేక మార్లు నేను అనరాదు అనే చెప్పే సందర్భం కాదు, ఎందుకంటే మనకి మొబైల్లో అన్ని ఫోన్లకు వెళ్తుంది కాబట్టి నేను కొన్ని విషయాలు మాట్లాడలేకపోతున్నాను. ఒకవేళ మాట్లాడితే మనుషులు చాలా క్రూరంగా తయారవుతారు. ఇలా ఉండాలి సమాజంలో. ప్రియులారా, మంచి చేసిన వాడినే ముంచే దినాలు, మంచి చేసిన వాడినే పాతాళంకి తొక్కేసే దినాలు. మనతోనేమో ప్రశాంతంగా ఉంటారు, బయట పోయి పుల్లు పెట్టి వచ్చేస్తారు. మనతోనేమో అయ్యో అలా ఎలాను పొగడతారు, వేరే చోట వెళ్ళి మన బలహీనతలు తీసుకుని వెళ్ళి విత్తేస్తారు. పిల్లలు గమనిద్దాం, చూడండి ఇటువంటి దినాలు. ఆ యెహోయాదు ఆయన యాజకుడు కదా, పాపం మంచిగా చేశాడు. ఆ రాజుకి కుమారుడిని రాజు చంపించేశాడు. కారణం వారి లోపల పాపం. దేవుని విడిచిన ప్రజలు వాళ్ళు. దేవుని విడిచిన ప్రజల్లోనే ఇది కనబడుతుంది. దేవుడు ఉండే ప్రజల్లో ఇది కనబడదు. దేవుడు ఉండే ప్రజల్లో దేవుడు వాళ్ళ లోపల దేవుడు నివసింపచేస్తే, ఈ హృదయం ఆయన ఆలయమైంది కదా, ఇందులో దేవుడు నివసింపచేస్తే శత్రువునైనా ప్రేమించే మనసు అనుకుంటుంది. ఒకవేళ నీవు శత్రువుని ప్రేమించటం లేదా, నీలో దేవుని లేడని అర్థం. కింద చూద్దాం, చూడండి, సమయం అయిపోతూ వచ్చింది. 23వ వచనం. ఇక్కడ చివరి భాగానికి వచ్చేద్దాం, చూడండి. 25వ వచనం. వారు యావాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదు కుమారులు ప్రాణ హత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతన్ని చంపిరి. అతడు చనిపోయాను. తర్వాత జనులు దావీదు పట్టణమందు అతన్ని పాతి పెట్టిరి, కానీ రాజుల సమాధులలో అతన్ని పాతి పెట్టలేదు. మనిషి విను, మానవుడు ఏది ఎత్తుతాడో దాన్ని కోస్తాడు అనడానికి ఒక నిదర్శనం ఇది. పచ్చిమిరకాయలు పెట్టి పత్తి రావాలంటే వస్తుందా? దానిమ్మ పళ్ళు పెట్టి మామిడి పళ్ళు కావాలంటే వస్తుందా? అంజూరపు పళ్ళు పెట్టి వేరే పళ్ళము కొయ్యగలవా? ఏమాత్రము కొయ్యలేవు. ఇక్కడ కూడా అదే జరిగింది. యాజకుడు జకరేని కుట్ర చేసి మోసం చేసి చంపించాడుగా, చివరికి అదే జరిగింది ఆయనకు కూడా. ఆయన మీద కూడా కుట్ర పన్నాడు. రోగి ఉన్నాడు, శాపం తెచ్చుకున్నాడు. మరణ పడకలో ఉన్నప్పుడు, రోగముతో పడి ఉన్నప్పుడు కుట్ర చేసి తనను చంపేస్తాడు. అంతే. ఇంకా రాజుల స్థలములో అతను పాత పెట్టలేదు. అదే పట్టణమైనా వేరే చోట పాత పెట్టినా. అమ్మా, వింటున్నారా? మనిషి ఏది విత్తుతాడో దాన్నే కోస్తాడు. ఒకవేళ నువ్వు మంచి ఎత్తితే నువ్వు మంచి ఫలాన్నే కోస్తావు. నువ్వు చెడ్డది ఎత్తితే చెడ్డునే కోస్తావు. ఆ పాపము నిన్ను విడిచిపెట్టదు, వెంటాడుతుంది. అందరూ అనుకుంటారు ఎవరు ఈ పాపం ఇక్కడితో అయిపోయిందిలే అని. కాదు, చివరి దినాల వరకు అది వెంటాడుతూనే ఉంటుంది. ఆనాడు చేసినటువంటి పాపము వెంటాడుతూ ఉంది. ఆ రాజు కుట్ర చేసి ఒక వ్యక్తిని చంపించేశాడు. ఆయన వెంటాడింది. రోగి ఉన్నాడు. రోగి అయినప్పుడు కుట్ర చేసి తన ప్రజలే ఆయనను చంపేశారు. ఆయన కూడా ఒకరిని చంపించినాడుగా, కుట్ర పని చంపించినాడుగా. మరి ఈయన కూడా కుట్ర చేసి చంపేశాడు. ఎప్పటికే నేను ఒక మాట అంటాను, మోసము నాశనం. నేను ఆ మాటే అంటాను. ఎందుకంటే మోసము చేసిన వాళ్ళు బాగుపడినట్ల చరిత్రలో ఎక్కడా లేదు, బైబిల్లో కూడా లేదు. మోసం చేసావా, నిన్ను మోసం చేసేవాడు ఎవడో కూడా వస్తాడు. అందుకే మనం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టలుగా బ్రతకాలని సూచిస్తుంది.
దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి, సమాజంలో ఇష్టలుగా బ్రతకాలి, కుటుంబానికి ఇష్టలుగా బ్రతకాలి. వాళ్ళు అదే అదే పని చేశాడు ఆయన, ఇష్టడుగా బ్రతికాడు. అయితే మన జీవితం ఎలా ఉంది? అమ్మా గమనిద్దాము, చూడండి, మర్చిపోతండి ఈ మాటలు. వినాలనికంటే యూట్యూబ్లో ఉంటుంది, వినండి. మనిషి ఏది ఎత్తుతాడో దాన్నే కోస్తాడు, వేరే ఏమి కోయడు. నేను ఒకరోజు పాపాన్ని విత్తాను, నా జీవితమే చెప్తాను. నేను మోసాన్ని విత్తున్నాను, దాన్నే కోసాను ఒకప్పుడు. కారణము మరణం వరకు నేను వెళ్ళిపోయా, మరణించాలా. అట్టి సందర్భంలో దేవుడు దర్శించి ఆ దర్శనం రూపముగా నన్ను తిరిగి కుటుంబానికి చేర్చాడు. కృపా ప్రార్థన మందిరం అనే సంఘములో నేను ఒక పనివానిగా ఉంచాను. తన స్థాపించిన సంఘములో ఒక పనివానిగా నన్ను ఉంచా. లేదా అప్పుడే నేను చనిపోవాలి, నేను చేసిన పాపము. ఒకరోజు నా ఖర్చు 100 నుంచి 15,000 దాకా చేసేవాడు. అట్టి స్థలంలో నుంచి ప్రభు నన్ను పిలుచుకొని తీసుకొచ్చాను. అది నటన జీవితం, ఇది యథార్థత జీవితం. అది మోసకరమైన జీవితం, ఇది నీతికరమైన జీవితం. నీతికరమైన మార్గంలో ఆయన నడిపిస్తున్నప్పుడు ఆ మాటకు లోపడి మనం బ్రతకాలి, నడవాలి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసులుగా ఉన్నాము, దేవుని పిల్లలుగా ఉన్నాము. అయితే మన బ్రతుకు ఎలా ఉంది? మన బ్రతుకు ఎలా ఉంది? నేను మరలా అంటున్నాను, మోసము ఎన్నటికైనా అది నాశనానికి నడిపిస్తుంది దారి. కుటుంబం పతన స్థాయికి ఈడ్చుకొని పోతుంది మోసం. భర్తను మోసం చేసి బ్రతకొచ్చు, ఒకరు చల్లా బిల్లమైపోతుంది కుటుంబం. భార్యను మోసం చేసి నువ్వు బ్రతకొచ్చు, చల్లా బిల్లమైపోతుంది కుటుంబం. పిల్లలను మోసం చేసి నువ్వు బ్రతకొచ్చు, చల్లా బిల్లమైపోతుంది నీ కుటుంబం. ఎందుకంటే మోసం చేసిన వాళ్ళు బాగుపడినట్ల ఎక్కడా లేదు. యూదా యూసుక్రేతు కూడా బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన మోసం చేశాడు. ఎలా? యేసు ప్రభుని 30 ఎండి నాణ్యాలకి అమ్మవేశాడు. మోసం. యేసు ప్రభు పక్కనే నిలిచి ఉన్నాడు, ఆయన పక్కనే ఇలాగే నిలిచున్నాడు. ఆయన రొట్టె విరుస్తున్నప్పుడు, పాదాలు కడుగుతున్నప్పుడు, అన్ని అద్భుతాలు చేస్తున్నప్పుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నప్పుడు, కానీ ప్రభుని అప్పగించేశాడు. నేను వెళ్ళి ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభు పట్టుకున్నాను. మోసం. అక్కడ శిష్యుల్లో ఎవరికి తెలియదు, యేసు ప్రభుకు తప్ప. అది మోసం. కారణం ఏమైందని తెలుసా? అమ్మ ఏమైంది తెలుసా? ఆ మాటకి, ఆ మోసం జరిగిన తర్వాత ఉరి వేసుకుని చనిపోయాడు. మోసము నాశనం అనడానికి నిదర్శనం. అయితే ఇప్పుడు ఒక ప్రభు హెచ్చరికిస్తున్నాడు, ఇంతకాలం మోసములోనే బ్రతికావేమో. అయితే ప్రభు పిలుస్తున్నాడు నిన్ను. ఈ మాటలు నీకు వినబడుతున్నావంటే ప్రభు నీ మీద ఉంచిన ప్రేమ, ఆయన దయ నీ మీద ఉంది కాబట్టి ఈ మాటలు నీవు వినగలుగుతున్నావు. మోసములో బ్రతుకుతున్నావా? ప్రభు వైపు చూడు. పాపములో బ్రతుకుతున్నావా? ప్రభు వైపు చూడు. ఆ రోజు జకరయ్య ద్వారా వినబడుతున్నటువంటి వార్తను ఆ ప్రజలు వినకపోయారు, మరణాన్ని తెచ్చుకున్నారు. అయితే ఈ రోజు ప్రభు స్వరముని వింటున్నప్పుడు, ప్రభు మాటలను వింటున్నప్పుడు, ప్రభుకు నువ్వు లోబడితే ప్రభు నిన్ను రక్షించదేవు. నువ్వు చేయవలసిన పెద్ద పని ఏమీ లేదు. యేసు ప్రభువా, నేను జీవించిన కాలమే ఇంతవరకు పాపములా జీవించాను. యేసు ప్రభువా, నేను జీవించినది మోసము చేస్తూ జీవించాను. యేసు ప్రభువా, నేను బ్రతికినంత కాలము అనేకులను మోసం చేస్తూ బ్రతికాను. అయితే ఈ రోజు నీ మాటలు నేను వింటున్నాను, నీ వైపు తిరిగి చూస్తున్నాను. ఈ పాపిని క్షమిస్తావా? ఈ పాపను క్షమిస్తావా అంటే ఆయన క్షమించడానికి వచ్చాడు, శిక్షించడానికి రాలేదు. నువ్వు ఆయన వైపు చూస్తే ఆయన కుమారుడుగా కుమార్తెగా మార్చబడతావు. ఆయన వైపు చూస్తే పరలోక రాజ్యానికి వారసులుగా ఎంచబడతావు. ఆయన వైపు చూస్తే ఆయన శరీరంలో రక్తంలో పాలిభాగస్తులు అవుతావు. ఆయన వైపు నువ్వు చూస్తున్నట్లయితే
ఆయనతో సావాసం కలిగి బ్రతుకుతావు. నువ్వు ఎంత పాపమైనా సరే, ఎంత ఘోరమైన మోసకరమైన స్థితిలో బ్రతుకుతున్నా సరే, ప్రభు ఈనాడు నేను పిలుస్తుండగా ఆడి వైపు తిరిగి చూడు. ఓ మానవుడా, నిన్ను నువ్వు మోసం చేసుకోవాలి. ఒకరోజు మరణిస్తావు. మరణం తర్వాత జీవం ఉంది, అది పునరుత్థానం. అది ప్రభు యేసుక్రీస్తుతో మాత్రమే జరుగుతుంది. అందుకే ఆ మాట అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమై ఉన్నాను. నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే ప్రభు నేను క్షమిస్తాడు. ఆయన కుమారుడుగా కుమార్తెగా నేను అంగీకరిస్తా. జీవగ్రంథములో మన పేర్లన్నింటినీ లిఖింప చేస్తాడు. ఇప్పటికి నీవు ఆలస్యమైనవేమో, అది రోజు మంచి అవకాశం ఇచ్చినాడు ప్రభు. కుటుంబాన్ని మోసం చేస్తూ బ్రతుకుతుంది, భార్యను మోసం చేస్తూ బ్రతుకుతుంది, భర్తను మోసం చేస్తూ బ్రతుకుతుంది, చివరిగా దేవుణ్ణే మోసం చేస్తూ బ్రతుకుతున్నట్లయితే ప్రభు ఒక అవకాశం ఇచ్చారు. ఆ రోజు జకర్యా ద్వారా వినబడుతున్న మాటల ప్రజలు తిరస్కరించారు. ఈనాడు బలహీనుడి ద్వారా దేవుడు వినిపిస్తున్న స్వరముని, ఆ మాటలను నిర్లక్ష్యం పెట్టద్దు. నేను హృదయంలోనికి అంగీకరించుకునే మాట, ప్రభువా నేను పాపిని, అనేకులను మోసం చేస్తున్నాను, బ్రతికాను. ఇదిగో ప్రభా నా జీవితం ఇది, ఇదిగో ప్రభా నా హృదయం ఇది. నీవు ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన ప్రభు క్షమిస్తాడు. సొంత రక్షకుడిగా నీవు అంగీకరించుకున్నట్లయితే పరలోక రాజ్యానికి వారసుడుగా ఎంచబడతావు. ఆలస్యం చేయద్దమ్మా, ఆలస్యం చేయద్దండి. చిన్న ప్రార్థన మనసులో జరిగితే ప్రభు నిన్ను రక్షించుకుంటాడు. దేవాది దేవుడు నిన్ను రక్షించుకుంటాడు. ఆనాడు బలహీనుడు రక్షించుకున్నాడు. ఆనాడు బలహీనుడు పాపినాడు, ఘోరమైన పాపపు స్థితిలో బ్రతుకుతున్నాను, పిలుచుకున్నాడు ప్రభు, రక్షించుకున్నాడు, నిలుపుకున్నాడు. నువ్వు చేయవలసింది ఒకే పని, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభు అంటే చాలు. ప్రభు ఆయన క్షమిస్తాడు, సొంత పిల్లలుగా అంగీకరిస్తాడు. ఆయన శిలువ రక్తము చేత మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు. పరలోక రాజ్యానికి వారసులుగా ఎంచుతాడు. ఇక్కడ భూమి మీద విడిచిన వెంటనే ప్రభుతో సావాసం మనకి ఏర్పాటు. పరలోక రాజ్యంలో మనం ఉంటాం. దేవుడు మన నిమిత్తమై మనలాంటి వారి కొరికే ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుద్ధానుడై లేచాడు. ఈ మాటలు చెవులు పడుతున్నప్పుడు ఈ మాటలు నీవు అంగీకరించి చిన్న ప్రార్థన చేసుకో మనసులో. ప్రభు నిన్ను రక్షించుకొని ఏర్పరచుకున్నాడు. ప్రభు ఈ మాటలు దీవించును గాక. చిన్న